ఒక బట్టలు కుట్టే టైలర్ కుమారుడు ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ నాన్న షాపులో కూర్చునేవాడు. కూర్చొని వాళ్ళ నాన్న చేస్తున్న పని అంతా గమనించేవాడు. వాళ్ళ నాన్న ప్రతిరోజు కత్తెరతో బట్టలు కత్తిరించి పని అయిపోయిన తర్వాత ఆ కత్తెరని కాళ్ళ కింద పెట్టేవాడు. అయితే సూదితో బట్టలు కుట్టేటప్పుడు కుట్టేసిన తర్వాత ఆ సూది తీసుకొని తల దగ్గర క్యాప్ మీద పెట్టుకునేవాడు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు. కత్తెరనేమో కాళ్ళ దగ్గర, సూదినేమో తల దగ్గర క్యాప్ మీద పెట్టేవాడు. ఇదంతా గమనిస్తున్న తన కొడుక్కి ఆశ్చర్యం కలుగుతుంది. మా నాన్న ఏంది ప్రతిరోజు కత్తిరినేమో కాళ్ళ కింద పెడుతున్నాడు, సూదినేమో తల దగ్గర క్యాప్ మీద పెట్టుకుంటున్నాడు, ఎందుకు అని ఆశ్చర్యం కలుగుతుంది. తండ్రిని అడుగుతాడు, నాన్న నువ్వు కత్తిరినేమో కాళ్ళ దగ్గర పెడుతున్నావు, సూదినేమో తల దగ్గర పైన పెట్టుకుంటున్నావు, ఎందుకు నాన్న అని అడుగుతాడు. అప్పుడు తండ్రి నవ్వుతూ ఇలా అంటాడు, బాబు కత్తెర ఎప్పుడు చీల్చే పని అంటే విడదీసే పని చేస్తుంది, అలాంటి వాళ్ళని ఎప్పుడు కాళ్ళ కిందే పెట్టాలి. సూది కుట్టే పని చేస్తుంది అంటే కలిపే పని చేస్తుంది, అలాంటి వాళ్ళని ఎప్పుడు మన తల దగ్గర పెట్టుకోవాలంటే వాళ్ళని గౌరవించాలి అని అంటాడు. దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలామంది విడదీసే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిని దూరంగా ఉంచాలి, మన దరిదాపుల్లో కూడా ఉంచకూడదు. కొంతమంది ఏమో కలిపే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిని ఎప్పుడు గౌరవించాలి, మన దగ్గర పెట్టుకోవాలి. మీరైతే విడదీసేవారిని ఎలా చూస్తారో, ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.